కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈయన పేరు వింటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే కోర్టు దొంగ అనే పేరు గుర్తొస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 64 కళల్లో ఒకటైనటువంటి చోరకళని చాలా అద్భుతంగా ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయారు అన్నమాట. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరవ్వకుండా తప్పించుకొని తిరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగిందనమాట ముందస్తు బెయిల్ కోసం. కానీ అక్కడ సుప్రీంకోర్టు కాకాని గోవర్ధన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది. అతను వేసుకున్నటువంటి ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ జైలు యాత్రలకు టైం దగ్గర పడింది. సో వైసీపీలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని విచ్చలవిడిగా దోపిడీలకు దారుణాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 2 జతలు, ఒక టవలు, ఒక పేస్టు, ఒక బ్రష్ అన్నీ కలిపి మూట కట్టుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే జైళ్ళల్లో బ్యాగులు గట్రా అలో చెయ్యరు.